హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సురక్షితంగా గమ్యాన్ని చేరండి. కళ్ళు ధరించు, నీకు ఓకే 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 నెమ్మదిగా డ్రైవ్ చేయి, భద్రంగా చేయకు, ట్రాఫిక్ రూల్స్ పాటించు, దయచేసి హెల్మెట్ ధరించలే. హెల్మెట్ ధరించండి ప్రజలారా, కళ్ళు ధరించు, సురక్షితంగా ఇంటికి వెళ్ళు. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ దారుణ మీ ప్రాణ రక్షణ. సురక్షితంగా ఇంటికి వెళ్ళండి. అతివేగం అనర్థం. డ్రైవ్ చేయడం చాలా తప్పనిసరి. హెల్మెట్ డ్రైవింగ్ చేయడం చాలా అతివేగం ప్రమాదకరం. అతివేగం సరదా కానీ ప్రాణం చాలా వింత. మీరు హెల్మెట్ ధరించండి, సురక్షితంగా వెళ్ళండి. పక్కన వర్క్ చేయండి అమ్మా. హెల్మెట్ రాలి, దయచేసి హెల్మెట్. ద్విచక్ర వాహనాలందరూ కూడా మా అందరం కూడా కోరుకుంటున్నాము, ప్లీజ్ కోఆపరేట్ పోలీస్. ఓకే, బాబు సీట్ బెల్ట్ ధరించి భద్రంగా వెళ్ళండి, భద్రంగా చేరుకో. దయచేసి అయినా సరే మనం సేవ్ అవుతాం. సేవ్ ద లైఫ్. హెల్మెట్ నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని నిలబెడుతున్నామ్మా. దయచేసి హెల్మెట్ ధరించండి, దయచేసి హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించండి అమ్మా, కంపల్సరీ హెల్మెట్ ధరించి ఆ ర్యాలీని విజయవంతంగా. అతివేగం అనర్థం. ట్రాఫిక్ పోలీస్ కాకినాడ, కళ్ళు ధరించు, మీకు పునశ్చరణ ఇస్తాను అంటుంది. అర్థం చేసుకోండి, పెద్దవాళ్ళు పాటించండి. అది మీ సహ రక్షణ పాటించండి, భద్రంగా జంగానే చేయండి. అతివేగం అనర్థం. కళ్ళు ధరించండి, మీ ఇష్టం ఉంటుంది. హెల్మెట్ కాకపోతే ఎప్పుడు చెప్పి రాదు, కొంచెం కష్టం అనవసరంగా. హెల్మెట్ కావాలా చేయడానికి వస్తామండి. నన్ను ధరించు, సాధన ఉన్నప్పుడు సీట్ బెల్ట్ ధరించు, భద్రంగా గమ్యానికి చేరు. హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. హెల్మెట్ హెల్మెట్ కాదా మీ ప్రాణానికి రక్షణ, మీ కుటుంబానికి రక్షణ. తమ్ముడు, అన్నయ్య, హెల్మెట్ మీ ప్రాణాన్ని కాపాడుకోండి. హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ. బాబు ఈ పోలీసు ర్యాలీని చూసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. హెల్మెట్ ధరించండి అమ్మా. హెల్మెట్ ధారణ మీ ప్రాణానికి రక్షణ. మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రమేష్ సార్ని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మనకి లేటెస్ట్ గా ఇచ్చినటువంటి హానరబుల్ హైకోర్టు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మీరు ఫ్యామిలీగా మీ వర్క్ దయచేసి అందరూ కూడా శాంపుల్ గా రోల్ మోడల్ కింద తీసుకోవాలి. ప్లీజ్ దయచేసి ఎవరిబడి. ముగ్గురు వచ్చారా? అటువంటిది కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినా కానీ మన భయం దొరకదు. అటువంటి దానికి ఉద్దేశంతో వీళ్ళని రోల్ మోడల్ కింద తీసుకోవాలని జస్ట్ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ ని వీరికి చిన్న ప్రజెంటేషన్ చేయబడుతున్నారు. సార్ మీ పేరేటండి? పైకి రండి సార్. ఏం చేస్తారు? ఇతను సురేష్ శివ అండి, డోనర్స్ వర్క్ చేస్తున్నాడు. సార్ చిన్న టోకెన్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. తప్పని వద్దు సార్, ప్లీజ్. థ్యాంక్ యూ.
సార్ ఏం సార్ తమరు పెద్దవారు వాడు ఏం చేస్తారు సార్? శ్రీనివాస్ గారు సార్, మీరు అకౌంటెంట్ గానే పనిచేస్తున్నారు, సీనియర్ సిటిజన్. వీరిని చూసి మనం అందరం కూడా అప్రిషియేట్ చేసుకోవాలి. ప్లీజ్ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సార్ అందరూ కూడా దయచేసి ఐఎస్ఐ ఉన్నటువంటి మార్కునే పెట్టుకోండి సార్. కంగ్రాచులేషన్స్ నేను. వీరు కూడా వారి యొక్క హెల్మెట్ ని మన అందరి ముందు ఎగ్జిబిట్ చేస్తూ రోల్ మోడల్ మున్సిపల్ ఆఫీస్ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. వీరు కూడా వారి యొక్క హెడ్ రక్షణ పర్పస్ ఐఎస్ఐ మార్క్ ఉన్నటువంటి హెల్మెట్ ధరించారు. వారిని కూడా బిగ్ హ్యాండ్ సార్. వన్ మోర్ పర్సన్ సార్, ప్లీజ్ కమ్. ఏం చేస్తారు సార్? యు సందీప్ నాయుడు బజాజ్ షోరూమ్ లో ఫైనాన్స్ దాంట్లో చేస్తున్నారు. వారికి కూడా బిగ్ హ్యాండ్ సార్. ఎవరిబడి సార్, వీరిని రోల్ మోడల్ కింద తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించాల్సిందిగా మన కాకినాడ పట్టణ ప్రజలు, స్మార్ట్ సిటీలో ఉన్న ప్రజలు తమ్ముడు వేసుకోపోవడం అతి వేగం అనర్థం బాబు. హెల్మెట్ దానమ్మా పర్లేదు. తమ్ముడు హెల్మెట్ పెట్టుకోండి. రైతే హెల్మెట్ భద్రంగా గమ్యానిచ్చారండి అన్నయ్య. ఫ్యామిలీకి రక్షణ. హెల్మెట్ పెట్టండి. మీ డ్రైవర్తో పాటు మీ సీట్ బెల్ట్ ధరించి సాగా కారు మీద వెళ్తున్న స్టాఫ్లందరికీ చెప్తున్నారు. ఈరోజు గౌరవ ఎస్పీ గారి ర్యాలీలో భాగంగా అప్రిషియేట్ చేస్తూ ఈరోజు మన గౌరవ మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో గోవింద్ గారు వర్క్ చేస్తా ఉన్నారు. ఆయన్ని మీరు హెల్మెట్ పెట్టుకున్నారు సార్. ఇదే విధంగా ఎప్పుడూ కూడా కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు ఇదే విధంగా మరొక ముగ్గురికి కూడా మీరు మీ ఇంట్లో వాళ్ళకి, చుట్టాలకి, అందరికి కూడా చెప్పాలి. దీని హెల్మెట్ అనేది ఒక రెగ్యులర్ మన సెల్ ఫోన్ ఎలా క్యారీ చేస్తామో కూడా హెల్మెట్ ప్రతి ఒక్కరు పెట్టుకునేలాగా వాళ్ళందరినీ మీరు మోటివేట్ చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ వయసులో కూడా కుర్రోళ్ళు పెట్టుకోవడానికి వెనకాడుతున్నా కానీ ఆయన ఈ వయసులో కూడా పెట్టుకుంటున్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేయాలి. ఇది వయసుకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలని కోరుకుంటున్నాం. గౌరవ డిఎస్పీ గారు ఒక చిన్న చిరుకానికి అందజేస్తున్నారు. ఓకే సార్. తదుపరి ఈ ర్యాలీ కంటిన్యూ చేయబడి నన్ను ధరించు, ముట్టు, అతి వేగం ఆటం. అందరికీ నమస్కారం. ఈ ర్యాలీ మన జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన డీఎస్పీ గారి పర్యవేక్షణలో సక్సెస్ఫుల్ గా హెల్మెట్ ర్యాలీ నిర్వహిస్తూ ఎవరైతే ఈ హెల్మెట్ పెట్టుకుని సేఫ్టీగా జర్నీ చేస్తారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మన డీఎస్పీ సార్ చేతుల మీదుగా కొన్ని చిన్న గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ముందుగా సార్ మీ పేరు? గారు రే లెగరాకు సార్. ముద్దు సోదరులారా అర్థం చేసుకోండి. నన్ను నమ్మంటుంది హెల్మెట్. నన్ను ధరించు, నీ ప్రాణం కాపాడుతుంది అని అంటుంది హెల్మెట్. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి ప్రజలారా. ఓ నా ప్రజలారా, నన్ను ధరించు అంటుంది హెల్మెట్. డ్రైవర్ గారు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈరోజు ఆనరబుల్ హైకోర్టు వారు ఇచ్చేటువంటి ఆదేశాలను కోరి ప్రార్థిస్తున్నాం సార్. అకౌంటెంట్ గారు. ఓకే సార్. గారిని కూడా ఈయన స్టూడెంట్ అండి. వారిని కూడా సార్ చేతుల మీద వారి యొక్క హెల్మెట్ పెట్టుకున్నందుకు రఘురామ్ గారు, రండి. బాబురావు గారండి.
की भारत माता की भारत माता की గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మన కాకినాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల నుంచి మన మొత్తం జిల్లాలో హైవేస్ మీద కానీ మన ఇంటర్నల్ రోడ్స్ లో కానీ ఈ మధ్యకాలంలో చాలా మటుకు మన రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం. వాటిని నివారించే దాంట్లో మా వంతు ప్రయత్నంగా మనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మేము ఈ రోజు కూడా చూస్తున్నాం చాలా మంది హెల్మెట్స్ లేకుండా వెళ్తున్నారు. సో దయచేసి మీకోసం చెప్తున్నాం, ఈ రోజు పోలీసు జిల్లా యంత్రాంగం అంతా మొత్తం మా స్టాఫ్ మేమందరం కూడా ఆల్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ హార్బర్ తర్వాత సర్పవరము మొత్తం అందరూ స్టాఫ్ ఏఆర్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు ట్రాఫిక్ సిబ్బంది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈరోజు హెల్మెట్లు ధరించి అదే పనిగా పబ్లిక్ లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే భాగంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ర్యాలీ, మేము ర్యాలీగా వస్తున్నప్పుడు మేము గమనించిన కొంతమంది సివిలియన్స్ ఒక 4 ఐడెంటిఫై చేసి ఈ జంక్షన్ లో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకో జంక్షన్ లో కూడా కొంతమంది ఐడెంటిఫై చేసి అక్కడ కూడా వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతోంది. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి తద్వారా వాళ్ళు లైఫ్ లాంగ్ మళ్ళీ హెల్మెట్ అనేది విడిచిపెట్టకుండా అలాగే ధరిస్తారని మేము ఆశిస్తున్నాం. సో ఈ ర్యాలీని చూసిన తర్వాత వీళ్లను ఇలాగ మేము ఎంకరేజ్ చేసినందుకు అది కూడా గమనించిన తర్వాత పబ్లిక్ అందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకుంటారనేసి మేము భావిస్తున్నాం. సో దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. ఇంతకు మించి ఎక్కువసేపు ఇక్కడ జంక్షన్ లో ఉంటే పబ్లిక్ మళ్ళీ మా వల్ల ఇన్కన్వీనియన్స్ వస్తున్నట్టు భావన రావచ్చు. సో దయచేసి మాతో పాటు ఇంకెవరైనా పబ్లిక్ వచ్చినా కూడా వచ్చి ఈ ర్యాలీలో జాయిన్ కండి. నెక్స్ట్ ఈ ర్యాలీ ఇలాగే 1 టౌన్ తర్వాత బాలాజీ చెరువు దగ్గర లాస్ట్ కంక్లూడ్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ జాయిన్ విత్ us.